అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రతిరోజు లాగానే రామాయణం గురించి తెలుసుకుందాం రండిలో 24వ రోజుకి స్వాగతం. ఈరోజు కొన్ని ప్రశ్నలు, దాని జవాబు తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోస్ని 10 మందికి షేర్ చేయండి. ఇది కూడా ఒక సేవనే గ్రహించండి. ఎందుకు ఈ మాట ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నానంటే, మన యొక్క పురాణాలు, శాస్త్రాల గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. తెలియకపోవడం వల్ల చాలామంది అన్య మతంలోకి వెళ్తున్నారు. కావున ఈ వీడియోని మీరు షేర్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్దాం రండి. ప్రశ్న: సుందరాకాండను నేటికి చాలామంది నిత్య పారాయణం చేస్తుంటారు, ఎందువల్ల? జవాబు: రామాయణ కథాగమనంలో సుందరాకాండ ప్రధాన కాండ. సుందరాకాండ హనుమంతుడు సీతాదేవిని వేదికెందుకు సముద్ర లంక చేసి లంకను చేరి సీతాదేవిని సందర్శించడం, రామలింగులకని సీతాదేవికి ఇచ్చి ధైర్య వచనాలు చెప్పడం, రావణాసుడికి సంభవించబోయే యుద్ధం గురించి చెప్పడం, లంక దహనం, తిరిగి వచ్చి సీతక్షేమ సమాచారం శ్రీరాముడికి విన్నవించడం మొదలుకు గల ఎన్నో సుందరమైన పనులను సుందరాకారుడైన హనుమంతుడు చేయడం గురించి చెబుతుంది. రామదూతగా వెళ్ళిన హనుమంతుడు ఎన్నో విఘ్నాలు ఎదురైన లక్ష్యాన్ని సాధించి అందరికీ మేధాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తాడు. అందువల్లనే కష్టకాలంలో మానవులు బాధ నివృత్తి కోసం సుందరాకాండ పారాయణం చేస్తూ ఉంటారు. మరొక ప్రశ్న: రామరాజ్యం అనగానేమి? జవాబు: రామరాజ్యం అంటే ధర్మపరుడైన రాజు పాలించే రాజ్యమే. యథా రాజా తదా ప్రజ అన్న నానుడి ప్రకారం రాజు ధర్మాత్ముడు, సత్యసంధుడు అయితే ప్రజలు ధర్మాత్ములే, సత్యసంధులే. అదే రాజు అధర్మపరుడైతే ప్రజలు అధర్మపరులే. అందుకే రాజు ధర్మపరుడై ఉండాలంటారు. ప్రజాక్షేమమే రాజుకు క్షేమం, ప్రజాక్షామమే రాజుకు క్షామము. పాలితులకు సత్సంబంధాలు ఉండాలి. మహాకవి వాల్మీకి వాక్యలలో ఎక్కడైతే దురాశ పరులు ఉండరో, ఎక్కడైతే నిరక్షరాస్యులు ఉండరో, ఎక్కడైతే దుష్టులు ఉండరో, ఎక్కడైతే దుష్కర్మలు, దుష్కార్యాలు ఉండవో, భగవద్వేషం ఎక్కడైతే ఉండదో దానిని రామరాజ్యం అంటాడు మహాకవి వాల్మీకి. మరొక ప్రశ్న: రామావతార లక్ష్య సిద్ధిలో ప్రకృతిలో గల సమస్త జీవరాశి ఏ విధంగా రాముడికి తోడ్పడింది? జవాబు: రామావతార లక్ష్య సిద్ధిలో ప్రకృతి పక్షుల రూపంలో జటాయువు సంపాతులుగాను, జంతువుల రూపంలో వానర భల్లుక వీరులుగాను, చివరకు చిన్న చిట్టి ఉడత రూపంలోను, అంతేకాకుండా సముద్రుడు కూడా ఉవ్వెత్తున ఎగసిపడే అలలను నివారించి సేతు నిర్మాణించడంలోనూ రాముడికి తమ వంతు సహాయాన్ని అందించింది ప్రకృతిలో గల జీవరాశి. అందుకే చెప్తారు పెద్దవాళ్ళు, ధర్మాన్ని, న్యాయాన్ని కాపాడుతూ ఆచరిస్తూ ఉంటే ప్రకృతి మనకు ఎప్పుడు సలాం చేస్తుంది. ఈ సమస్త లోకంలో ప్రకృతి మనకు అన్నీ. ముందు మనము ప్రకృతిని దైవంగా కొలవాలి. ఆ ప్రకృతి లేకపోతే మనము ఏమి కానీ చేయలేము, ఇక్కడ జీవించలేము అనేది ప్రతి ఒక్క మనిషి గమనించాలి. మరొక ప్రశ్న: హిందీ భాషలోను, తమిళ భాషలోను 2 ప్రఖ్యాతి చెందిన రామాయణాలు ఏమిటి? జవాబు: హిందీ భాషలో తులసీదాస్ రచించిన రామచరితమానస్ ఒకటి కాగా, తమిళ భాషలో కంబన్ రచించిన రామాయణం రెండవది. ఈరోజుకి ఇది చాలండి. రేపటికి మరికొన్ని ప్రశ్నలు, దాని జవాబు తెలుసుకుందాం. అంతవరకు జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.